మేము వినాలి, అవి మా ఆత్మీయ జీవితాలకు మేలు కావాలి. నేనేదో ఒక టాపిక్ ఎంచుకొని దాని మీద చెప్పడం కాకుండా నాకు మా సంఘానికి ఏం కావాలో అది చెప్పు ప్రభువా, అది తెలియజేయడానికి నేను ప్రార్థన చేస్తుంటే ఎంతసేపు చేసినా నాకు వేరే ఏం ఆలోచన రావట్లేదు. దాదాపు 11 అవుతుంది. నాకు చివరిగా ఒక మాట మనసులో పదే కలిగింది. అదేంటంటే మనం ధ్యానం చేయబోతున్నాం పేతురు జీవితంలో నుండి. పేతురు జీవితంలో నుండి మనం ధ్యానం చేస్తున్నాం. యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి 2-3 వచనాలు. అటు తరువాత యేసు తిబెరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తను ప్రత్యక్షపరచుకునే విధమేగనగా సీమోను పేతురును, దిదుమానబడిన తోమాయు, గలిలయలోని కానాను ఇంటివాడకు నతనయేలును, జబదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడా కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేము నీతో కూడా వచ్చిదమని. చాలా నా మనసులో పదే వచ్చిన మాట, ఆలోచన ప్రభు అలాగా గుర్చుతున్నట్లు వచ్చిన మాట ఏమిటంటే, పేతురు నేను మరలా చేపలు పట్టుకోవదును అన్నాడు. చాలాసార్లు పేతురును అపార్థం చేసుకొని, చాలాసార్లు పేతురు క్రియని తప్పుపట్టేటువంటి ప్రసంగాలు మనం చాలా వింటూ ఉంటాం. దేవుడు తను ప్రత్యక్షమైన తర్వాత, యేసుక్రీస్తు తను ప్రత్యక్షపరచుకున్న తర్వాత, లేకపోతే చాలా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి ఒక ఆజ్ఞ ఇచ్చిన తర్వాత కూడా పేతురు మళ్ళీ నేను చేపలు పట్టడానికి పోతా అన్నాడు. పేతురు ఎంత మూర్ఖమైన ఆలోచన చేశాడు. మళ్ళీ చేపలు పట్టడం పోవడం ఏంటి? ఒకసారి చేపలు పట్టేటువంటి పేతురుని తీసుకొని వచ్చి నేను మనుషులను బట్టి జాగ్రత్తగా చేస్తానన్నాడు. మరి మళ్ళీ పోతున్నాడు అంటే మళ్ళీ లోకంలో కలిసిపోవాలనుకున్నాడా? మళ్ళీ లోకంలో వెళ్ళిపోవాలనుకున్నాడా? మళ్ళీ లోకం వైపే చూస్తున్నాడా అని ఇలాగ ప్రసంగం మనం విన్నాం. నేను కూడా ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక ఆలోచన మనసులో పదే కలుగుతుంది. నేను ఆ ఆలోచనని సంఘానికి తెలియజేయాలని బలవంతం చేయబడ్డాను. అదేంటంటే పేతురు యొక్క జీవితాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు చాలా ఎగుడు దిగుళ్ళు మనం చూస్తాం. అనేక మార్లు ఎరగడం, అనేక మార్లు దిగిపోవడం పేతురు జీవితంలో మనం చూస్తూ ఉంటాం. మనం ఒకసారి చూస్తే పేతురును తన తమ్ముడైనటువంటి, లేకపోతే తన అన్న అయినటువంటి తన సహోదరుడు ఆంద్రేయ పిలుచుకొని వచ్చాడు ప్రభు దగ్గరకు. మేము మెస్సయ్యను కనుక్కున్నాము, రమ్మన్నారు. మెస్సయ్య అంటే ఎలా ఉంటాడో చూడాలి, ఆయన కలుసుకోవాలనే ఇదితో బహుశా పేతురు అంతకు మునుపు యోహాను యొక్క శిష్యుడిగా ఉండవచ్చు కదా? కాదు. యోహాను ఇద్దరు శిష్యుల్లో ఒకరు ఆంద్రేయ తమ్ముడు, సరే అన్నం. అయితే దేవుని వాక్యం పడుతుంది, ఎప్పుడైతే పేతురును యేసయ్య దగ్గరికి తీసుకొని వెళ్ళాడో యేసుక్రీస్తు పేతురును చూసి అంటున్నాడు, నీవు సీమోను కుమారుడు వగు, యోహాను కుమారుడు వగు సీమోనువు అన్నాడు. నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, అయితే నేను ఇది మొదలుకొని నిన్ను కేఫా అని పిలుస్తాను అన్నాడు. నేను రాత్రిగా చేస్తాను. సీమోను అంటే నువ్వు రెల్లు లాంటి వాడవు, అటు ఇటు ఊగిసలాంటిటువంటి వాడవు, బలహీనుడవు, ఏ విధమైనటువంటి స్థిరత్వం లేని వాడవు, కానీ నేనేం చేస్తాను, బలమైన వారిగా చేస్తాను అని అన్నాడు. గట్టిగా రాయిలాగా చేస్తాను అన్నాడు. పేతురు అప్పుడు చాలా హైట్లో ఉన్నాడు, చాలా ఎక్కువ స్థితిలోనే ఉన్నాడు, బలముగానే ఉన్నాడు. అప్పటి నుంచి మొదలుకొని మనం లూకాసు వార్త 5వ అధ్యాయంలో కనుక చూస్తే పేతురు రాత్రంతా చేపలు పడుతున్నప్పుడు యేసయ్య చెప్పాడు, అది కాదు, నేను చెప్పిన చోట వేయమన్నాడు. పేతురు అన్నాడు, అయ్యా
నేను చాలా అనుభవం కలిగి ఉన్నాను ఈ ఫీల్డ్లో అంటే, లేదయ్యా నీకంటే నేను తెలిసిన వాడిని చెయ్యి అన్నాడు. అయితే అప్పుడు రాత్రంతా శ్రమపడిన పట్టని చేపలు పట్టినప్పుడు ఈ పేతురు అంటాడు, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను విడిచిపోయా అని చెప్పి సాగిలు పడతాడు. ఆ తర్వాత మనం మత్తయి సువార్తలో చూస్తాం, ఆయన గలిలయ సముద్రం మీద గుండా వాళ్ళు వెళ్ళున్నప్పుడు ఆయన వెళ్తూ ఉండగా ఆయన నీళ్ళ మీద నడిచి వస్తూ ఉంటాడు. అప్పుడు పేతురు అడుగుతాడు, ప్రభువా ఇది నిజంగా నీవే అయితే నన్ను నీళ్ళ మీద నడిచి వచ్చినట్టుగా సహాయం చేయమంటాడు. నీళ్ళ మీద నడిచిన విశ్వాసము పేతురు విశ్వాసం. మిగిలిపోవడం అనేది ఆ విశ్వాసము కొంచెం స్థిరం తప్పిన తర్వాత. అయితే చాలాసార్లు మనం చూస్తాం, ఒకసారి నేను ఎవరు అనుకుంటున్నాను అని అడిగితే పేతురు అంటాడు, నీవెవరవయ్యా, సాక్షాత్ ఆ దేవుని కుమారుడు అయి ఉన్నావు నీవు అంటాడు. ఒకసారి ఆయన నేను మరణించబోతున్నాయ్యా అంటే పేతురు అంటాడు, ఆ మరణం నీకు దూరమవును గాక అంటాడు. చాలా చాలా ర్యాష్గా, అసలు చాలా రోషం కలిగిన వాళ్ళు ఆ తెగకు చెందినవాడు. సైమన్ ద జలత్ అని కూడా ఉంటుంది. ఈ పేతురు కూడా ఒక జ్వలిత తెగకు చెందినవాడే, చాలా రోషం కలిగిన తీవ్రత కలిగినటువంటి తెగకు చెందినవాడే. అయితే మరొక సమయంలో యేసుక్రీస్తు మీదకి వాళ్ళు దండెత్తి వచ్చినప్పుడు ఆ మలుపు యొక్క చెవిని కూడా తెగొచ్చినవాడు. ఇంత జరిగినా పేతురు జీవితం ఒకసారి ఆత్మీయంగా ఎత్తులో ఉన్నా, ఒకసారి మనం గమనిస్తే రూపాంతర కొండ మీద పేతురు యేసయ్యతో ఉంటాడు. యేసయ్యను మహిమపరచబడిన వారిగా చూసిన ఆ గొప్ప అనుభవం కూడా పేతురు చూశాడు. ఇలా ఆత్మీయంగా ఎన్ని ఎత్తులు ఎక్కినా, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒకనొక సమయం వచ్చినప్పుడు ఒక అగాధమైనటువంటి స్థలంలో పడిపోయాడు పేతురు. యేసయ్యను నీవు ఎరుగుదువా అంటే నేను ఎరగను గాక ఎరగను. ఆయన ఎవరండి, ఎలా ఉంటాడు, ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన అని మళ్ళీ ఎంక్వైరీ చేస్తున్నాడు. తన జీవితంలో తను వర్ణించలేనంత లోతుకి ఎప్పుడు దిగజారిపోయాడంటే యేసయ్య నేను ఎరగను అన్నప్పుడు. అంత పరిస్థితి వచ్చింది పేతురుకు. అయితే ఈ ఎత్తులు తెలిసిన పేతురు, ఈ లోతులు తెలిసినటువంటి పేతురు, నిలబడి ఉండడము పడిపోవడము రెండూ తెలిసినటువంటి పేతురు దేవుని వాక్యంలో చూస్తే చాలా స్పష్టంగా చివరిగా పడిపోయాడు. ఇంకేంటి, యేసయ్యనే ఎరగనన్నాడు, ఇంకేంటి, ఆయనతో నాకు సంబంధమే లేదన్నంతగా పడిపోయాడు. ఇకనేంటి, మనకు ఆలోచన రావచ్చు, ఒకవేళ అంతగా దిగజారిపోతే, ఒకవేళ అంతగా కృంగిపోతే, ఒకవేళ అంతగా నీరసించిపోతే ఇక మీద మళ్ళీ నేను తిరిగి లేయగలనా, ఇక మీద నేను తిరిగి ఆయన క్షమాపణ పొందుకోగలనా, ఇక మీద తిరిగి ఆయన మళ్ళీ నేను సేవించడానికి నాకు ఆయన అవకాశం ఇస్తాడా, మళ్ళీ నాకు బలం ఇస్తాడా, మళ్ళీ నేను ఆయన కొరకు స్థిరంగా ఉండగలనా అనే ఆలోచన రావచ్చు. మనం చాలాసార్లు మన జీవితంలో ఆ ఎత్తులలో ఉన్నప్పుడు చాలా సంతోషంగానే ఉంటాం. పడిపోతే పరిస్థితి ఏంటి, ఏదైనా విషయంలో కృంగిపోయినప్పుడు పరిస్థితి ఏమిటి, ఏదైనా విషయంలో బలహీనపడినప్పుడు మన పరిస్థితి ఏమిటి అని చూస్తే ఈ పేతురు జీవితంలో మనకి కారణాలు కనిపిస్తాయి. నేను ఈ మాట చదువుతున్నప్పుడు ఆలోచనలు పరిపరి విధాలుగా ప్రభు ప్రేరేపించగా ఇంత అనూహ్యంగా ఇంతగా దిగజారినటువంటి పేతురుకు ఇంకేం మిగిలింది, అంతా అయిపోయింది అనుకున్న సమయంలోనే అప్పుడే ప్రారంభిస్తున్నాడు దేవుడు. ఒకసారి చూద్దాము ఏమిటి. ఇంతగా పడిపోయిన తర్వాత, ఇంతగా నేను ఎరగన తర్వాత, ఇంతగా దారి తొలగిపోయిన తర్వాత, ఇంతగా నాకెవరో తెలియదు అన్నంతగా దూరం అయిపోయిన తర్వాత పేతురుకు ఏం మిగిలింది, ఇంకా ఏం చేద్దాం పేతురు. కొన్నిసార్లు మనం బాగా నిరాశలో ఉన్నప్పుడు ఒకలాంటి అంతరాత్మ స్వరంగా మనం మాట్లాడుకుంటుంటాం. ఏంటో తెలుసా, మనం బాగా విచారంలో ఉన్నప్పుడు మన పేరు మనమే పిలుచుకుంటుంటాం. ఏం సృజన్ పాలు నీ పని అయిపోయిందిరా కదా, బాగా మన పేరు మనమే పిలుచుకున్నామంటే రెండు కారణాలు. బాగా ఆత్మీయంగా దిగజారి అంతరాత్మతో బాగా కృంగిపోయిన పరిస్థితులు అయి ఉండాలి, లేకపోతే బాగా సంతోషంగా అయినా ఉండాలి. సంతోషంగా ఉన్నప్పుడు ఉండాలి, సృజన్ పాలు నువ్వు చాలా ఇదిరా అనుకుంటాం. ఆత్మీయంగా ఈ రెండవ స్థితి బాగా దిగజారినప్పుడు మనతోనే మనం మాట్లాడుకుంటాం. నీకు ఇక నా బ్రతుకు లేదు, నీకు ఇక్కడ క్షమాపణ లేదు, నేను ఇక్కడ వాడుకునే ప్రశ్న లేదు, నీ వెలిగే ప్రశ్న లేదు, ఇక నీ బ్రతుకు ఇంతే అని మనమే శాపనార్థాలు పెట్టుకునే పరిస్థితి. పేతురు అనుకుంటున్నాడు, ఏ పేతురు ఇప్పుడేంటి,
ఎంతవరకు పడిపోవాలి అంతవరకు పడిపోయాం. ఇప్పుడు ఏంటి? ఎంతవరకు దారి తొలగిపోవాలి అంతవరకు వెళ్ళిపోయాం. ఇప్పుడు ఏంటి? ఇంకేమైనా మిగిలిందా ప్రశ్నించుకుంటే, పేతురు సుదీర్ఘంగా ఆలోచించిన ఆలోచనకి పేతురుకి కొన్ని సమాధానాలు వస్తూ ఉన్నాయి. అవి మనకి కూడా సమాధానం. మనం ఎంతగా ప్రస్తుతం మన స్థితి ఎంతగా ప్రభువుకు దూరంగా ఉన్నాం. అందుకని ఈరోజు మనం ధ్యానం చేశాం. మనం తగ్గించుకోనకుండా, శరీర ప్రార్థన చేయకుండా, ఆయన వెనకకుండా, ఆ మార్గంలో విడిచిపెట్టకుండా ఉన్నా ఈ రోజుకి ప్రభు పిలుస్తూ అంటున్నాడు, ఇప్పటికైనా తగ్గించుకొని, ఇప్పటికైనా ప్రార్థన చేసి, ఇప్పటికైనా నన్ను వెతికి, ఇప్పటికైనా విడిచిపెట్టవలసిన విడిచిపెడితే ఏమన్నాడు ఆయన? వారి ప్రార్థన నేను విని క్షమించి స్వస్థతనిచ్చేదను కదా. ఇంకా చాయిస్ ఉంది అని అంటున్నాడు. ఇప్పటికీ చాయిస్ ఉంది, ఇంకా చాయిస్ ఉంది. మనం పేతురు జీవితంలో చూస్తాం. పేతురుని మనం గమనిస్తే పేతురుకి ఏముంది? క్షమాపణ ఇంకా సిద్ధంగా ఉంది కదా. దిగజారిపోయినప్పుడు వెంటనే జ్ఞాపకం రావాల్సింది ఆయన ఇచ్చే క్షమాపణ. ఇది గుర్తుకు రాకపోతే ఆయన ఇంకా కఠినంగా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు, ఏదో చేస్తాడు కనుక అనుకుంటే కనుక మనం దూరం అయిపోతాం. ఒనేసిము జీవితంలో దొంగతనం చేసి ఆయన పారిపోతూ ఉంటే పౌలు గుర్తు చేస్తూ ఉన్నాడు ఫిలోమోనుకు, ఇతరుని నీవు క్షమించాలి అంటున్నాడు, ఇతను నీవు చేర్చుకోవాలి అంటున్నాడు. దాని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఎంతగా మనము దూరంగా పారిపోతామో దానికి ఉదాహరణ, దానికి రుజువు ఏంటంటే అంతగా మనం క్షమాపణ మర్చిపోయిపోతుంటాం. భయపడినప్పుడు ఇంకా లేదు, ఏమి మిగలేదు అనుకున్నప్పుడు మనం పారిపోతుంటాం. దేవుని వాక్యం అంటుంది ఇంకా క్షమాపణ ఉంది. ఎందుకంటే ఇంకా క్షమించగలిగినటువంటి ప్రేమ ఆయన దగ్గర ఉంది. ఎలాగా? దాని నిదర్శనం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు 16వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు మార్కు సువార్తలో మనం చూస్తే, యేసయ్య పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత ఆ స్త్రీలకు చెప్తాడు, మీరు వెంటనే వెళ్ళి పేతురు ఆది అపోస్తలుడు అయినటువంటి, లేకపోతే పేతురు ఆది శిష్యులకు ఈ విషయాన్ని తెలియచేయి అంటాడు. అంటే ఆయన పునరుద్ధరణమైనటువంటి విషయాన్ని పేతురుకి ఎందుకు చెప్పమంటున్నాడు? క్షమించకుండా ఆ విషయం చెప్తాడా? చిన్న లాజిక్. పేతురును క్షమించకుండా తను లేచిన సువార్తను పేతురుకే ఎందుకు చెప్పాలనుకుంటాడు? ఆ శుభవార్తను పేతురుకు చెప్పకూడదు అనుకుంటే చెప్పకుండా ఉండేవాడే, కానీ క్షమించాడు గనుక పేతురుకు మళ్ళీ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. క్షమాపణ లేకుండా దేవుడు మనతో మాట్లాడండి. మనకు ఆయన శుభవార్తను మాటికి చెప్పే మనసు క్షమాపణతోనే వస్తుంది. మనం క్షమించబడిన ఇప్పటికే మనం ఆయన స్వరాన్ని వినగలము, ఆయన మాటలు మనకు తెలియపరచబడగలము. క్షమాపణ రాకమునుపు అంతా కూడా అంటే ఇది ఒక ఛానల్ కట్ అయినట్లు, టవర్ అందదు. యేసయ్యకు మనకు మధ్య టవర్ అందదు. ఆ సిమ్ కార్డు ఉండాలి, అది క్షమాపణ లాంటిది. సిగ్నల్ సరిగా ఉండదు. మనం ఆయన చేత క్షమించబడినప్పుడు ఆయన స్వరాన్ని వినే సౌలభ్యం మనకు కలుగుతుంది, అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి పేతురు ఇక్కడ ఆలోచిస్తే, పేతురు పడిపోయినా ఏంటి? పేతురు ఇక్కడ పరిస్థితి ఏంటంటే, వెంటనే పేతురుకు గుర్తొస్తున్నది ఏంటంటే, ఆయన నన్ను క్షమిస్తాడు, క్షమాపణ మీ కొరకు సిద్ధంగా ఉంది అనేది ఆయనకు గుర్తొస్తూ ఉంది. దానికి ఇంకొక ఉదాహరణ కూడా ఏంటంటే, మనకి చూస్తే లూకా సువార్త 24వ అధ్యాయం 34వ వచనం. ప్రభు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొనుచుండేది. ప్రభు నిజముగా లేచి సీమోనుకు కనిపించాడని రాజు. ఆయన క్షమించకపోతే ప్రభు ఎలాగో కనిపిస్తాడు కదండి. ఆయన క్షమించాడు కనుక మొదటిగా సీమోనుకు, తర్వాత శిష్యులకు కనిపిస్తున్నాడు. మనం రికార్డు చూస్తే స్త్రీలకు కనిపించిన తర్వాత 12 మంది శిష్యులలో ఒకరైనటువంటి యూదా వెళ్ళిపోయాడు. 11 మందిలో మొట్టమొదటిగా ఎవరు కనిపిస్తున్నాడు? సీమోనుకే కనిపిస్తున్నాడు. నీవు ఎవరో నాకు తెలియదు అని పడిపోయిన మహాపరాధికి మొదటిగా కనిపించడమే ప్రభు యొక్క ప్రేమ. మనం ఆలోచన చేస్తే ఎంతగా తొలగిపోయిన వారినైనా అంతకంతకు ఎక్కువగా ప్రేమించేవాడు మన ప్రభు, అంతకంత ఎక్కువగా క్షమించేవాడు మన ప్రభు. మనకు మొదటిగా జ్ఞాపకం రావాలి, మనకి ఇంకా క్షమాపణ ఉంది,
ఇంకా ఆయన ప్రేమ ఉంది అనే విషయాన్ని మొదటిగా మనం తెలుసుకోవాలి. రెండో విషయం ఏమిటి? తప్పిపోయాం, పడిపోయాం, ఇంకా ఏంటి? ఇంకా ఏమైనా మిగిలిందా పేతురు అంటే ఉంది. ఇంకా భవిష్యత్ కార్యాచరణ ఉంది, ఇంకా నేను చేయగలిగింది ఉంది. ఎలాగో తెలుసా? పేతురు తన తప్పిదాన్ని తను మర్చిపోలేకపోతున్నాడు, తను చేసినటువంటి పాపాన్ని మర్చిపోలేకపోతున్నాడు. చాలాసార్లు ప్రభు కనిపించి నేను నిన్ను క్షమించాను అన్నా కూడా తను నమ్మలేకపోతున్నాడు. తన పాపం మాటి మాటికి జ్ఞాపకం వస్తాం, తన దోషం మాటి మాటికి జ్ఞాపకం వస్తాం. అయ్యో నా యజమానుని, నా ప్రభువుని నేను ఎరుగునన్నానే, అనేకుల ముందు నేను ఆయన తిరస్కరించానే, కాదన్నానేనని ఆయన క్షమించిన తర్వాత కూడా ఆ మనస్సు తనలో తొలుస్తూ ఉంది. అయ్యో నేను కాదన్నాను, అయ్యో నేను కాదన్నాను, నాకు ఇంకా క్షమాపణ కలగలేదేమో, సంపూర్ణ తను నమ్మలేకపోతున్నాడు క్షమించానన్న భావాన్ని కూడా. చాలాసార్లు మనం కూడా అంతేనండి, ఆయన క్షమించానన్నా కూడా అదే ఆలోచిస్తూ ఉంటాం. అయితే కన్ఫర్మ్ చేసుకోవడానికి పేతురు ఒక విధానాన్ని ఎంచుకున్నాడండి. ఏమిటి? తను నిజంగా క్షమించబడ్డాడా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమిటంటే, పేతురు తను మొదటిగా చేపలు పడుతూ ఉన్నప్పుడు రాత్రంతా శ్రమ పడినా కూడా ఒక్క చేప పడలేదు. ప్రభువు ఆ సముద్ర తీరమున నిలిచి పేతురుని పిలిచేస్తున్నాడు, ఇదిగో పేతురు, నీవు రాత్రంతా శ్రమ పడ్డావు, కానీ ఇదిగో ఈ ప్రాంతంలో ఎక్కడ కనుక నీవు వల వేస్తే నీకు చేపలు పడతాయి. రాత్రంతా పడిన శ్రమకు ఫలితాన్ని ఎవరిస్తారంట? ప్రభు మాట ఇస్తుంది. నేను ఎంత శ్రమ పడినా కలుగుదైతే ఆయన మాట నాకు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి నన్ను నేను క్షమించుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా నేను క్షమించుకోలేకపోతున్నాను, ఎంత మర్చిపోవాలని ప్రయత్నం చేసినా మర్చిపోలేకపోతున్నాను. కాబట్టి ముందు తన మాట ద్వారా ఫలితం ఇచ్చిన దేవుడు మళ్ళీ మాట్లాడతాడేమో చూద్దాం అన్నట్టుగా మళ్ళీ చేపలు పడ్డానికి వెళ్తున్నాడని ఒక ఆలోచన. దీనికి లింక్ ఏంటంటే మనకు కొంచెం చదివితే అర్థమవుతుంది. చేపలు పడడానికి వెళ్తానన్నాడు, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ అదే ఎక్స్పీరియన్స్. చేపలు పడలేదు, ఒక్క చేప కూడా పడలేదు. అప్పుడు ప్రభు మళ్ళీ ప్రత్యక్షమవుతున్నాడు. ఏం పేతురు, మంచి మార్గమే ఎంచుకున్నా, నీకు తెలిసిన మార్గం ఏది? ఎట్లా తెలుసుకోవాలి ప్రభు క్షమిస్తాడని ఎట్లా తెలుసుకోవాలి? చాలాసార్లు మనకు అర్థం కానప్పుడు మనకు తెలిసిన విధానాలు కొన్ని ఉంటాయి. గతంలో నేను ఫలానా పని చేస్తున్నప్పుడు ప్రభు ఇలాగ మాట్లాడాడు, లేకపోతే ఫలానా పని చేస్తున్నా, ఫలానా విధంగా నేను అడిగినప్పుడు, ఫలానా విధంగా నేను ఉపవాసం ఉండినప్పుడు, లేకపోతే ఫలానా విధంగా ప్రభు సన్నిధిలో కనిపెట్టినప్పుడు నేను క్షమించాడు, అలాగే క్షమిస్తాడేమోనని మళ్ళీ ప్రయత్నం చేయడం. పేతురు అదే చేస్తున్నాడు. అప్పుడు నాకు చేపలు దొరకనప్పుడు ప్రభు ప్రత్యక్షమైన నాతో మాట్లాడాడు, ఇప్పుడు కూడా వెళ్తాను, అలా దొరకని సందర్భంలో ప్రభు నాతో మాట్లాడితే క్షమించాడన్న రుజువు దొరుకుతుంది అనుకున్నాడేమో, మళ్ళీ చేపలు పడ్డానికి వెళ్ళాడని నా ఆలోచన. నిజంగా ఆ పేతురు ఆలోచన అలాగే నెరవేర్తాము. ఆయన వెళ్ళాడు, అదే ప్రయత్నం చేస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు, తన కష్టాన్ని చెప్తూ ఉంటే ప్రభు ఇంతలో ప్రత్యక్షమయ్యాడు. ఏమన్నాడు తెలుసా? 4 నుంచి 5 అధ్యాయంలో, సూర్యోదయం వచ్చుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుతా, లేదని వారు ఆయనతో చెప్పి, అప్పుడు ఆయన దోణికి విప్రకను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను కనుక. చాలు మళ్ళీ చెప్పాడు, దోణికి విప్రకను వలవేయండి కదా. మనం 5వ అధ్యాయం లూకాసు 5వ అధ్యాయం 11 నుంచి 11 వచనాలు చూస్తే 1 నుంచి 11 అలాంటి సిచ్యువేషన్. పేతురు తను తాను మర్చిపోవడానికి, తను తాను క్షమించుకున్న సంగతి రుజువు చేసుకోవడానికి మళ్ళీ ఒకసారి టెస్ట్ పెడుతున్నాడు ప్రభు ముందు. ప్రభువా, నేను అలా ఆలోచిస్తున్నాను, ప్రభువా ఒక్క రుజువు చేయ్యా, నాకు ఒక్క రుజువు. ఏంటంటే నన్ను క్షమించావంటే నేను నమ్మలేకపోతున్నాను, నన్ను నేను క్షమించుకోవడానికి కూడా నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే అంత ఘోరమైనటువంటి తప్పిదాన్ని నేను చేశాను. నాకు ఒక్కసారి రుజువు చేయ్యా. అదేంటో తెలుసా? నేను మొదటిసారి నా ప్రయాస పడుతున్నప్పుడు నాకు అద్దెగా నిలిచి నాతో మాట్లాడి సమృద్ధిని ఇచ్చావే, అలాగ మళ్ళీ నాతో మాట్లాడి నన్ను క్షమించావన్న భావం సమృద్ధిగా కలిగించయ్యా అని ప్రార్థన చేశాడేమో అనుకుంటున్నాను. ఎప్పుడైతే పేతురు అదే టెస్ట్కి మళ్ళీ వెళ్ళాడో
పేతురు యొక్క మనసు ఎరిగిన దేవుడు నిజంగా అందరిని ప్రత్యక్షమవుతున్నాడు. అడుగుతున్నాడు, ఏమైనా దొరికాయా? ఏం దొరకలేదు. అలాగైతే కుడి ప్రక్కన వాళ్ళు ఎంత సంతోషం. మళ్ళీ ఇంకొకసారి పేతురుకి, అయ్యా నిజంగా నన్ను క్షమించాలి, లేకపోతే నాతో మాట్లాడు. వారు గుర్తుపట్టలేదు, కానీ తర్వాత గుర్తుపెట్టే సిచ్యువేషన్ వస్తుంది. ఆయన చెప్పాడు, రండి మీ కొరకు భోజనము సిద్ధపరచబడి ఉంది అన్న. వెళ్ళగానే వారి కొరకు ఒక మంట వేశాడు. ఆయన భోజనం సిద్ధపరిచాడు. చాలా మంది అక్కడ కూర్చొని ఉన్నారు. పేతురు ఇదిగో తినమన్నాడు. మిగతా వారికి ఇచ్చాడు. అందరి కళ్ళు ఒకసారి తెరుచుకున్నాయి. పేతురు కళ్ళు కూడా తెరుచుకున్నాయి. వెంటనే పేతురు అడుగుతున్నాడు, ప్రభు, పేతురు ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. అట్లయితే నా గొర్రెలను మేపు. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. అట్లయితే నా గొర్రె పిల్లలను కాయము. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. అలాగైతే నా గొర్రెలను మేపు. 3 సార్లు తిరస్కరించినటువంటి పేతురు తిరస్కరించానే బాధపడుతూ ఉంటే ప్రభు ఆయన నోటితోటి మళ్ళీ ప్రేమిస్తున్నాను అన్న మాటను మరలా పునరావృత్తి చేసి ఇప్పుడు పోయిందని బాధ అన్నట్లుగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. అక్కడ చలిగాసుకుంటూ అడిగారు, ఎవరో నీవు యేసు తెలుసా అని. ఆయన చెప్పాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఈయన ముందు ఇప్పుడు ప్రభు మళ్ళీ అదే చలిమట్టేసి అడుగుతున్నాడు, ఇప్పుడు చెప్పు, నేనంటే తెలీదా అన్న. నువ్వు నాకు తెలుసయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, ఇంకా ప్రేమిస్తానయ్యా. పేతురు, నీ మనసులో నన్ను క్షమించలేదేమో, నన్ను ఇంకా క్షమించలేదేమో అని నువ్వు బలహీనంగా ఉంటే ఎట్లయ్యా? నీవు బలపడి నీ తరువాత వారిని నీవు నడిపించాలి అన్నాడు. నీకు ఒక భవిష్యత్తు ఉంది అన్నాడు. నీకు క్షమాపణ ఉంది, నీకు ఒక భవిష్యత్తు కూడా ఉంది. అదేంటో తెలుసా? నీవు నడిపించాలి, నీవు మేపాలి, నీవు నా బిడ్డగా అనేకులను బలపరచాలి. ఎంతో లోతులకు పడిపోయిన పేతురును తిరిగి లేపన్నాడు. అయిపోలేదు అంతా, దూరం అయిపోయాను అనుకుంటున్నావు, కాలేదు అంతా. ఇప్పటి వరకు నా మాటను నీవు తిరస్కరించావనుకుంటున్నావు, లేదు, ఇంకా చాయిస్ ఉంది. నీ కొరకు క్షమాపణ ఉంది, నీ కొరకు ఒక భవిష్యత్ దర్శనం, లక్ష్యం కూడా ఉంది. నీవు బలపడాలి. ఇంకా నిజముగా నా ప్రభువును క్షమించాడన్న బలం నీలోనికి రావాలి. నీకు ఒక భవిష్యత్తు ఉంది, ఒక భవిష్యత్తు లక్ష్యం నీ ముందు పెడుతున్నా. నీవు నా కొరకు చేయవలసింది ఇంకా చాలా ఉంది. నీవు బలపడాలి, నీ తోటి వారిని బలపరచాలి, నీవు బలపడాలి, నీ తోటి వారిని నీవు మేపాలి, నడపాలి, నీవు వారిని ఇంకా స్థిరపరచాలి అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమైనా ఉందా పేతురు? ఉంది. ఇంకా అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు అంటాడు, మీరు ఎదురు చూడండి, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చి తన శక్తిని మీకు ఇచ్చినప్పుడు ఆ శక్తి పొందుకొని సర్వలోకములకు వెళ్ళి మీరు సర్వ సృష్టికి నా స్వార్థను ప్రకటిస్తారు. యెరూషలేము మొదలుకొని యూదయ ప్రాంతం నుంచి అక్కడ నుండి భూమిని ఉన్న సమస్త ప్రజలకు స్వార్థ చెప్పడానికి నేను ఎంచుకున్నాను, మిమ్మల్ని నేర్చుకున్నాను. పేతురుకు కూడా అటువంటి ఆత్మ నింపుదల మళ్ళీ ఇస్తూ ఉన్నాడు. అంటే ఏమిటి? ఎంత పడిపోయినా, ఎంత ఇదైనా ఈరోజు మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం పేతురు, ఇంకా ఏమైనా ఉందా అని నీవు ఆలోచిస్తున్నావు కదా? నీ కొరకు క్షమాపణ ఉంది, నీవు భవిష్యత్తులో చేయవలసిన ఇంకా కార్యములు ఉన్నాయి. ఇంకా నీకు ఆత్మ శక్తి, ఆత్మాభిషేకము, ఆత్మ నింపుదల నీ కొరకు ఇంకా సిద్ధంగా ఉన్నాయి. అంతేనా? ఇంకా ఏం లేదా అని పేతురు ఆలోచిస్తూ ఉంటే మనం మరొక మాట గమనిద్దాం. అపోస్తలుల కార్యములు 2-3 అధ్యాయంలో గమనిస్తే పేతురు 2 ప్రసంగాలు చేశాడు. ఒక్కొక్క ప్రసంగానికి వేల కొలది మంది ప్రభువులోనికి వచ్చారు. పేతురు తను పడిపోయాడు అనుకుంటే పడిపోయిన వాడిని నిలబెడితే వేల కొలది మంది ప్రభు కొరకు సంపాదించబడ్డారు. పేతురు, నీవు ఇంకా ఫలిస్తావు, ఫలములు తీసుకొస్తా. పడిపోయాను అనుకుంటున్నావు కానీ నీవు ఇంకా ఫలిస్తావు అనే ఆన్సర్ వస్తావు.
ఎంత పడిపోయిన ప్రభు తిరిగి లేపినప్పుడు నీవు ఇంకా నువ్వు ఫలిస్తావు. ప్రభు కొరకు అనేక ఫలములు తీసుకొని వస్తావు. ప్రభు కొరకు అనేక మందిని నడిపించే ఆ మహత్తరమైన కార్యం నీ కోసం ఇంకా జరగాలి. ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా? పేతురు ఆయన ఎవరో నాకు తెలియదు, నాకెవరో ఆయన తెలియదు అని ఇలాగ మాట్లాడిన పేతురు నూతన నిబంధనలో ఆయన నాకు తెలియదన్న మాటలు రాసి ఉన్నాడు. ఆయన రాసిన ప్రశస్తమైన 2 పత్రికలు రాసి ఉన్నాడు. దేవుడు మనం పలికే మాటలనే గుర్తుపెట్టుకోండి, ఆయన కొరకు పలికే మాటలు కూడా గుర్తుపెట్టాడు. నాకు తెలియదన్న మాటలే కాదు, అసలు వాటిని పెద్ద ఎక్కువగా తర్వాత ఎక్కడ ప్రస్తావించలేదు. దేని గురించి ప్రస్తావించాడంటే పేతురు చేసిన పరిచర్యను ప్రస్తావించాడు, పేతురు రాసిన జీవ మాటలను ప్రస్తావించాడు, పేతురు ప్రభు కొరకు వాడబడిన విధానాన్ని రాశాడు. అంటే నీవు నేను ప్రభు కొరకు నిలబడినప్పుడు, మరలా లేపబడినప్పుడు ప్రభు మళ్ళీ మన యొక్క సత్క్రియలను మాత్రమే జ్ఞాపకం చేసే ప్రభు అయి ఉన్నాడు. మన ఫలములను మాత్రమే జ్ఞాపకం చేసే ప్రభు అయి ఉన్నాడు. ఇంకనూ ప్రభు కొరకు మనం ఫలించడానికి అవకాశాలు ఉన్నాయి. చివరిగా మనం గమనిస్తే 21వ అధ్యాయం 18-19 వచనాలు అంటాడు, పేతురు నీవు నా కొరకు మరణం చేంత నమ్మకమైన వాడిగా నీవు ఉంటా. నీవు ముసలివాడు అయినప్పుడు నీకు ఇష్టం లేని చోటకు నేను కట్టుకొని తీసుకుని పోతాను. నీవు అలా నా కొరకు మరణిస్తావు. నా కొరకు చావు వరకు కూడా నువ్వు నమ్మకంగా ఉంటా. చచ్చేంతగా నువ్వు నువ్వు దిగజారిపోయావు నీవు అనుకుంటున్నావు, కానీ నా కొరకు నీవు గొప్ప నమ్మకమైనటువంటి సాక్షిగా నీవు ఉండగలవు. నమ్మకత్వం నీ కొరకు ఇంకా మిగల్చబడి ఉంది అన్నట్టుగా ఒక మాటలో చదువుకుంటున్నాను, ధ్యానం చేస్తున్నాను. నేను మళ్ళీ బ్రీఫ్ చేస్తున్నాను. దేవుని వాక్యంలో దేవుని నుంచి తొలగిపోయినప్పుడు, ఇప్పటి వరకు దేవునికి లోపడకుండా అనేక సార్లు దేవునికి దూరంగా ఉంటున్నప్పుడు, మాటల్లో కానీ తలంపుల్లో కానీ, అంటే మనం ప్రభువును తెలుసుకున్న తర్వాత అనేకమైన సందేశాలు, అనేకమైన దేవుని యొక్క ఆలోచన మనం విన్న తర్వాత మాటికి దూరం అయిపోయిన అనుభవంలో, మాటికి దూరం అయిపోయిన ఆలోచనలో, మాటికి దేవుడి నుంచి వైదొలిగిపోయినటువంటి ఆలోచనలో మనం ఉన్నప్పుడు, ఇంకా ఎప్పుడైనా పశ్చాత్తాపం కలిగితే, అయ్యో అది ఒక రకమైనటువంటి పరితాపం మనకు లోనైతే, ఇక నేను మళ్ళీ పైకి తిరిగి లేలేనా, మళ్ళీ ప్రభు నన్ను వాడుకుంటాడా, ప్రభు నన్ను మళ్ళీ తిరిగి నిలబెడతాడా, ప్రభు నన్ను మళ్ళీ నన్ను బలపరిచి శక్తినిచ్చి నన్ను ముందుకు తీసుకెళ్తాడా అనేటువంటి సందేహం మనకు కలిగినప్పుడు, దేవుని వాక్యముల నుంచి పేతురు పొందుకున్నటువంటి అనుభవాలు, పేతురు అంటున్నాడు, నిజమే నా కోసం ఇంకా ఆ క్షమాపణ ఎదురు చూస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, మన కొరకు మన ప్రతి చిన్నది అయినటువంటి తప్పిదాన్ని కానీ, మనం తెలిసి చేసిన మహాపరాధాలను కానీ ఇంకనూ క్షమించడానికి ప్రభు క్షమాపణ సిద్ధంగా ఉంది. రెండవది, మనం భవిష్యత్తులో ఇంకా చేయవలసిన మహత్కార్యాలు ఎన్నో ఉన్నాయి. పేతురుకు చెప్పాడు, నీ పని అయిపోలేదు, ఇంకా నీవు బలపడాలి, నువ్వు అనేక మంది నడిపించాలి, అనేకులను స్థిరపరచాలి, అనేకులను జీవవాక్యముతో నీవు వారికి ఆహారం దయచేయాలి, నువ్వు ఎంతో గొప్ప పని చేయాలని పేతురుకు చెప్పిన దేవుడు. నిజమే, మనం పడిపోయినట్లే ఉండము. ప్రభు తిరిగి లేపుతాడు. లేపినప్పుడు ఆయన కొరకు ఒక బృహత్తరమైనటువంటి భవిష్యత్ కార్యాన్ని మనం చక్కబెట్టాలి, దాన్ని మనం జరిగించాలి. ప్రభు సెలవిస్తున్నాడు. అలాగే మనము ఆత్మచేత నింపబడవలసినటువంటి, ఆత్మ కార్యములను జరిగించవలసినటువంటి, ఆత్మచేత ఆయన కొరకు భీకరమైన కార్యములు చేయవలసినటువంటి వారమై ఉన్నాం. మన కొరకు ఇంకా ఆత్మ నింపుదల ఎదురు చూస్తూనే. అలాగే దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే మనం అత్యధికంగా ఫలములు ఫలించవలసిన వారమై ఉన్నాం. అత్యధికంగా ఆయన కొరకు అనేకమైనటువంటి సమూహములైనటువంటి ఆత్మలను ఆయన వద్దకు తీసుకురావలసిన వారమై ఉన్నాం. మనం ఫలించవలసిన వారమైన, మన కొరకు ఫలింపు ఇంకా ఎదురు చూస్తూ ఉంది. చివరిగా నమ్మకమైన వారముగా ఆయన కొరకు మరణమగినంత వరకు నమ్మకం కలిగి ఉండే ఆ గొప్ప నమ్మకత్వం మన జీవితంలో చూడాలనుకుంటున్నాడు. అది ఇంకా మిగిలి ఉంది, ఇంకా ఏమైపోలేదు. వెంటనే మనం ఒక మాట చెప్పాలి, ప్రభువా నేను ఒక్కొక్కసారి నీ ఆలోచన లేనప్పుడు, నువ్వు చెప్పింది చేయనప్పుడు, నేను ఎరుకను అన్నట్లుగా నా క్రియలు ఉన్నప్పుడు నేను దోషభావానికి లోనై, అయ్యో నాకు క్షమాపణ లేదేమో, ప్రభు నన్ను స్వీకరించడేమో, నన్ను వాడుకోడేమో, నేను ఆయన వాడుకున్నట్లుగా వాడబడటం లేదేమో నన్ను ఆలోచనలు కనుక్కుంటే, ఎప్పటికైనా ప్రభు అంటున్నాడు, నీ కొరకు క్షమాపణ సిద్ధంగా ఉంది, నీ కొరకు భవిష్యత్తు లక్ష్యం ఇంకా సిద్ధంగా ఉంది.
నీ కొరకు ఆత్మ నింపుదల సిద్ధంగా ఉంది, నీ కొరకు ఫలింపు సిద్ధంగా ఉంది, నీ కొరకు గొప్ప నమ్మకత్వం సిద్ధంగా ఉంది. వీటిని నీవు కలిగి మహా గొప్ప పరిచర్య, మహా గొప్ప సాక్షి జీవితం, మహా గొప్ప పరిచర్య జీవితాన్ని నీవు కలిగి జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. అలాగే తిరిగి లేపగలడు. అలాంటి దేవుని వైపు మనం చూస్తూ ప్రభు పేతురు వలె నేను ఎంతగా చివరి వరకు నాయన ఉండలేకపోయినప్పుడు ఆయన నేను ఎరుగును అని నేను ఆయన పేతురులాగా తిరస్కరించినప్పుడు పేతురుకి ఇచ్చిన సమాధానాన్ని తిరిగి నాకు ఇస్తున్నావు, నన్ను క్షమిస్తానని, నన్ను క్షమిస్తానని, ఏమిటి ఇంకా ఏమిటి, నాకు ఒక భవిష్యత్తు లక్ష్యం ఉంచాలని, నన్ను ఆత్మతో నింపుతానని, అలాగే నన్ను ఫలింపు చేస్తానని, చివరిగా నన్ను నమ్మకమైన వారిగా స్థిరపరుస్తానని, నమ్మకమైన దానిగా స్థిరపరుస్తానని నువ్వు మాట్లాడుతూ ఉన్నా. ఈ మాటలు నిజంగా నా కొరకే ప్రభు. ఈ విధమైనటువంటి లక్షణాలు నాలో చూడడానికి మీరు ఆశపడుతున్నారయ్యా అని మనం గుర్తించిన వారమైతే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనను ఇటు తీర్మానంతో, ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి సమాధానాలతో మన హృదయాన్ని నింపి ఆయన సమస్త జ్ఞానానికి మించిన సమాధానంతో, ఆత్మ బలంతో మనల్ని నింపి ఆయన బిడ్డలుగా స్థిరపరచిన ప్రార్థన చేసుకున్నా. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అనేక విషయంలో నేను తప్పిపోతూ ఉన్నా, మాటలలో, చేతలలో, అయా మా సాక్షి జీవితంలో, సంఘం వెలుపల అనేకుల మధ్యలో నీ సాక్షులుగా, నీ బిడ్డలుగా ఉండలేని స్థితిలో మేము తప్పిపోతున్నామయ్యా. స్వామితనం కలిగి, ఆత్మీయమైనటువంటి మాంద్యము కలిగి, అయ్యా నీవు చెప్పినట్లు చేయలేక, చురుకు లేక మేము నాయన మందకొండిగా ఉంటూ ఆయన నీ పరిచయం నిర్లక్ష్యం చేస్తూ, ఆయన నీ ప్రేమ నిర్లక్ష్యం చేస్తూ అనేక విషయాల్లో మేము తప్పిపోతూ ఉన్నామయ్యా. లోకంలో నీవెవరో ఎరుగినట్లుగా జీవిస్తూ మేము తప్పిపోతున్నామయ్యా. అయితే నీ వాక్యం సెలవిస్తుంది, ఇప్పటికైనా నీవు క్షమించడానికి సిద్ధంగా ఉన్నా, ఇప్పటికైనా మా చేత భవిష్యత్తులో ఘనమైన కార్యములు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ మమ్మల్ని ఆత్మశక్తితో నింపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ మమ్మల్ని ఫలింప చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ మా నమ్మకత్వాన్ని ఆయన రెట్టించడానికి, మాలో నమ్మకత్వాన్ని బలపరచడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. కనుక ప్రభువా ఈ ఆలోచనలో మాలో ఉన్నటువంటి దోషభావాన్ని తీసివేసి వెంటనే నిన్ను ఆశ్రయించి నీ సమాధానాన్ని నీ సన్నిధిలో ఆయన మీరిచ్చే సంపూర్ణ క్షమాపణ పొందుకునే మనసు మాలో వెంటనే కలిగించున్నాను. తద్వారా మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు మీరు ఇచ్చేటువంటి ఆ సంపూర్ణ నీతిలో మేము పాలుకొప్పులు పొందడానికి కృపదయం చేయమని, యేసు తద్వారా సంతోషము సమాధానం మాలో నాయన మీరు ద్విగుణీకృతం చేయమని, మాలో ఉల్లాసాన్ని నింపి, సంతోషాన్ని నింపి, ఆనందాన్ని నింపి, రక్షణానుసారమైన జీవితంలో ఫలించుటకు కృప చూపమని, నిరంతరం నాయన దినదినము ఈ కృపలో బలపడడానికి సహాయం చేయమని, యేసు నామమును పేతురుకు నాయన మీరు ఇచ్చినటువంటి సమాధానము మా అందరి హృదయంలో నిరంతరము ప్రతిధ్వనించినట్లుగా సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ పార్షదులు తండ్రి మీ పాదాలకు స్తోత్రములు. యథాసన బలపరిచి అందరితో మాట్లాడినారు, పేదలు మా మధ్య తీసుకొచ్చినారు. నాయన మీకు స్తోత్రములు ప్రభా. మేము నాయన ప్రభా